మాయ ఒంటరిగా నుంచొని నాగమ్మ తన రూమ్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే శ్రీకర్ తన శక్తినంతా కూడా ఉపయోగించినా సరే తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదని ఆ విషయాన్ని కూడా మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇదేంటి, నా శక్తి అంతా ఉపయోగించిన శ్రీకర్ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేకపోయాడు. ఏ శక్తో అడ్డుపడుతుంది, ఆ శక్తి ఏంటో తెలుసుకుంటాను, ఆ శక్తిని నాశనం చేస్తాను అని చెప్పి మాయ తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మాయ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మాయ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి నిహారిక ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ అంతటా నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి పెళ్లి విషయం గురించి చెప్పేసి వెళ్ళిపోయావు, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందోనని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పు నిహారిక అని మాయ అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ పెళ్లి గురించి ఓకే చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా డైనమాలో ఉన్నారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి నిహారిక అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. పెద్దిరాజు గారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, ఆయన పానకంలో పుడకలాంటి వాళ్ళు. కానీ మామయ్య మాత్రం శ్రీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అందుకే అత్తయ్యకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మామయ్య నిర్ణయం గురించి అత్తయ్య కూడా ఆలోచిస్తున్నారు. అందుకే అత్తయ్య వాళ్ళు రేపు శ్రీ మాతా జగన్మోహిని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మాతా జగన్మోహిని మీ ఇద్దరి పెళ్లి జరిపించవచ్చని చెప్తే కనుక అత్తయ్య వాళ్ళు మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తారు. కానీ మాతా జగన్మోహిని మీ ఇద్దరి పెళ్లి జరిపించకూడదని చెప్తే మీ ఇద్దరి పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఆవిడెవరు అని చెప్పి మాయ నిహారికను అడుగుతూ ఉంటుంది. భూత వర్తమాన భవిష్యత్తుల గురించి అందరికంటే ముందే తెలుసుకొని ఎదుటి వారికి చెప్పగలిగే ఆవిడే మాతా జగన్మోహిని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. నిజంగా ఆవిడ అంత పవర్ఫులా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. పవర్ఫుల్ కాబట్టే అత్తయ్య వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. రేపు మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందా జరగదా అన్న విషయం ఆవిడే చెప్తుంది. హ్యాపీగా జరగాల్సిన పెళ్ళి ఏంటో ఇన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే మాతా జగన్మోహిని మీ ఇద్దరి పెళ్లి జరిపించాలని ఆ అమ్మవారికి మొక్కుకో మాయ అని నిహారిక చెప్తూ ఉంటుంది. సరే నిహారిక అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది. నిజంగా ఆ మాత జగన్మోహిని నా భూత భవిష్యత్తు వర్తమానం గురించి తెలుసుకోగల శక్తి తనకు ఉందా? నా పుట్టు పూర్వత్రాలు ఆ మాత జగన్మోహినికి తెలిసిపోతుందా? తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుందా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని ఆ మాయ అడుగులు నల్లగా కనిపించాయి. నాగమ్మ తల్లి ఆ మాయ రూంలోకి వెళ్ళగానే మాయ చూపులకు నాగమ్మ తల్లి నలుపు రంగుగా మారిపోయింది. అసలు ఆ మాయ శక్తి ఏంటో తెలియట్లేదు. ఆ మాయ గనక నాన్నను పెళ్లి చేసుకొని నాన్న జీవితంలోకి వస్తే అమ్మకు అన్యాయం జరిగిపోతుంది. నానమ్మ వాళ్ళు ఈరోజు ఫైనల్ డెసిషన్ గురించి నిర్ణయం తీసుకోవడం కోసం శ్రీ మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్తున్నారు. అమ్మ జీవితం ఎలాగైనా సరే బాగుండేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అర్చన అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అవని సుజాత ఇద్దరు కూడా అర్చన దగ్గరకు వచ్చి, ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా అమ్మవారి విగ్రహం దగ్గరే ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం లేదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. పర్వాలేదు అర్చన చెప్పు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మగారు నోటి నుంచి వినకూడని మాటలు విన్నాను, అందుకే భయంగా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. వినకూడని మాటలంటే నన్ను బావని విడతీయాలి, లేకపోతే బావకి మాయకి పెళ్లి చేయాలి, ఆ మాటలేనా అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, ఆ మాయకు శ్రీకర్ సార్కి పెళ్లి చేయాలని చెప్పి ఈరోజు పెద్దమ్మగారు మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్తున్నారు. మాతా జగన్మోహిని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం మంచిదే అని చెప్తే గనక శ్రీకర్ సార్కి మాయ మేడంకి పెళ్లి చేస్తానని పెద్దమ్మగారు అందరితో చెప్తుంటే విన్నాను అని అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మ అర్చన, అనవసరంగా కంగారు పడకు, ఆ అమ్మవారు ఎప్పుడు కూడా నన్ను కాపాడుతూనే ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఇప్పుడే పద ఆ వేదవతిని నిలదీద్దాం అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. వద్దక్క, నేను ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి నా కష్టం మీద ఆధారపడ్డాను, ఆ అమ్మవారినే నమ్ముకున్నాను. నాకు కష్టం వస్తుందంటే ఆ అమ్మవారు చూస్తూ ఊరుకోదు. నా మెడలో ఉన్న తాళి ఎట్టి పరిస్థితుల్లో నాకు దూరం కాదు. నాకు ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంది. నువ్వు అనవసరంగా అత్త దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదక్క అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుజాత గారు ఏదో ఒకటి చేసి పెద్దమ్మ గారు మాతా జగన్మోహిని దగ్గరికి వెళ్లకుండా చూడండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఏం చేస్తాం, అది చూస్తేనేమో మొండి పట్టుదలతో ఆ అమ్మవారి అంతా చూసుకుంటుంది అంటుంది. ఈ అత్తేమో కొడుక్కి ఎలాగైనా సరే పెళ్లి చేయాలన్న పంతంలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య
నేను నలిగిపోతున్నాను అని చెప్పి సుజాత అర్చనతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వేదవతి, ప్రసాదరావు మాయ జాతకం తీసుకొని శ్రీకర్ దగ్గరకు వస్తారు. ఒరే శ్రీకర్, మాయను పెళ్లి చేసుకోమంటే నువ్వు ఏం మాట్లాడట్లేదు. అందుకే మాయ జాతకం తీసుకొని మాత జగన్మోహిని దగ్గరకు వెళ్తున్నాము. ఆవిడ గనక మీ ఇద్దరికి పెళ్లి చేయొచ్చంటే ఇక నేను ఎవరి మాట కూడా వినను. మీ ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది. ఆవిడ వద్దు అని చెప్తే కనుక మీ ఇద్దరి పెళ్లి నేను ఆఫ్ చేస్తాను. ఆ మాయకు పెళ్లి చేయటం కుదరదని నేనే వెళ్ళి చెప్పొస్తాను అని చెప్పి వేదవతి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా అలా తొందరపడుతున్నారు? నా లైఫ్ గాల్లో దీపం పెట్టినట్టు ఉంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణబాబు వచ్చి, ఒరే శ్రీకర్, నీకేదో మంచి చేయాలని చూస్తుంటే నువ్వేంటో మేము చెడు చేస్తున్న వల్ల అలా చేస్తున్నావేంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు నీ పెళ్ళం ఎదుటి వారికి మంచి చేస్తారా బాబు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. ఈ ఇల్లరికం చూసావా గ్రాని ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఈరోజు ఆ మాతా జగన్మోహిని ఏం చెప్తే అదే ఫైనల్ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. మేము బయలుదేరుతున్నాంరా శ్రీకర్ అని వేదవతి, ప్రసాదరావు ఇంటి గుమ్మంలో నుంచి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే అవని, సుజాత ఎదురు వస్తూ ఉంటారు. శుభమా అని మంచి పనికి వెళ్తుంటే వీళ్ళెదురొచ్చారు. మంచి పని జరుగుతుందో లేదో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్తున్నాము. మాయ జాతకం తీసుకొని వెళ్తున్నాము. మాతా జగన్మోహిని శ్రీకర్కి మాయకి పెళ్లి చేయొచ్చంటే ఇక ఎవరు కూడా వీళ్ళిద్దరి పెళ్లిని ఆపలెవరు. మాయకు శ్రీకర్కి పెళ్లి చేసేస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. పంతం పట్టుదల మూర్ఖంతో కోడల్ని దూరం చేసుకుంటున్నావు వేదవతి అని సుజాత అంటూ ఉంటుంది. నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనుకున్నారు. నా బావని నా నుంచి దూరం చేయాలనుకున్నారు. ఏవి కుదరకపోవడంతో ఇప్పుడు బావకి మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అత్త అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మేము చెప్పాల్సింది చెప్పాము. అక్షయ్ను వదిలేసి రా, నీ జీవితం బాగుంటుందని చెప్పాము. కానీ నువ్వు మా మాట వింటున్నావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నీ భవిష్యత్తును నువ్వే కాలదన్నుకుంటున్నావు అవని అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవును అవని, ఇప్పటికైనా నిర్ణయం నీదే. అక్షయ్ను వదిలేస్తానని చెప్పు, మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో తెలుసా? అక్షయ్ను వదిలేస్తానని చెప్తే నేను మూర్ఖురాల్ని కాదు, నువ్వు కూడా మూర్ఖుడివే అవుతావు. ఒక తండ్రి స్థానంలో ఉండి కూతుర్ని దూరం చేసుకుంటా అంటున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. వేదవతి గారు, కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలేవి కూడా నీకు నమ్మశక్యం కావు. తాళపత్ర గ్రంథాలు, సిద్ధాంతులు, వేదాలు చదివేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తేనే నువ్వు నమ్ముతావు. అవని శ్రీకర్ల జీవితం బలమైందని ఆ మాతా జగన్మోహిని చెప్తేనే నువ్వు వింటావని నాకు అర్థమైంది. వెళ్ళు వేదవతి, వెళ్ళు. ఆ మాతా జగన్మోహినియే నీకు అసలు నిజాలు చెప్తుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. రెండండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది. ఇక వేదవతి, ప్రసాదరావు, నిహారిక మాతా జగన్మోహిని దగ్గరకు బయలుదేరతారు. ఇక మరోవైపు మాతా జగన్మోహిని అమ్మవారికి పూజ చేసి హారతిస్తూ ఉంటే వేదవతి వాళ్ళు అక్కడికి వెళ్తారు. హారతి తీసుకోండి వేదవతి గారు అని మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు హారతి తీసుకోగానే చెప్పండి ఏంటి ఇలా వచ్చారు అని మాతా జగన్మోహిని అడుగుతూ ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమానాల గురించి తెలుసుకోగలిగిన వారు మీరు. మీకున్న దివ్య దృష్టితో మేము ఎందుకు వచ్చామో తెలుసుకోండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మా కుటుంబ సమస్యలు మీకు తెలిసినవే. రోజు రోజుకి మా కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతున్నాయే కానీ మెరుగునైతే పడట్లేదు. మా అబ్బాయి శ్రీకర్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాము. మా అబ్బాయి శ్రీకర్కి మంచి సంబంధం వచ్చింది. మా అబ్బాయి శ్రీకర్ పనిచేసే ఆఫీస్ ఓనరే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటూ మా ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి జాతకం ఇది మాతా జగన్మోహిని. ఒక్కసారి వీరిరువురి జాతకాలు పరిశీలించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచి జరుగుతుందో లేదో చెప్పండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక మాతా జగన్మోహిని జాతక చక్రాన్ని పరిశీలించి నుదుటిపై చెయ్యి పెట్టుకుంటుంది. ఇక మాతా జగన్మోహినికి ఏమీ అర్థం కాక కాసేపటి తరువాత, అమ్మా, ఆ మాయ జాతకంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మాయ పుట్టు పూర్వత్రాలు నాకు తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి మాతా జగన్మోహిని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మాయ కూడా మాతా జగన్మోహిని ఉండే దగ్గరకు వస్తుంది. నిహారిక చెప్పిందంటే ఖచ్చితంగా ఆ మాతా జగన్మోహిని పవర్ఫుల్ అయ్యే ఉంటుంది. ఆవిడ ఖచ్చితంగా నా పుట్టు పూర్వత్రాలు తెలుసుకుంటుంది. ఆవిడకు నా పుట్టు పూర్వత్రాలు తెలియటానికి వీల్లేదు. నా శక్తినంతా ఉపయోగిస్తాను. ఆవిడ నా గురించి వేదవతి గారి వాళ్ళకు మంచి చెప్పేలా చేస్తాను. శ్రీకర్కి నాకు పెళ్లి జరగాలి అని చెప్పి మాయ మనసులో అనుకొని, కాపాలిక, వనదేవతాయన మహా, జటాయన మహా, నేను అనుకున్నది జరిగేలా చెయ్యి అని చెప్పి మాయ తన అడవి దేవతకు నమస్కారం చేసుకుంటుంది. ఇక అడవిలో నుంచి ఒక శక్తి మాయ దగ్గరకు వస్తుంది. మాయ ఆ శక్తిని
మాతా జగన్మోహినిలోకి పంపిస్తుంది. మాతా జగన్మోహినికి మాయ గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఎలా పరిశీలించినా కూడా ఆ మాయకు శ్రీకర్కు పెళ్లి జరిగితే చెడు జరుగుతుందనే నాకు ఆ అమ్మ తెలియజేస్తుంది అని మాతా జగన్మోహిని కళ్ళు తెరవబోతూ ఉండగా మాయ పంపించిన శక్తి మాతా జగన్మోహినిలోకి చేరుతుంది. దాంతో మాతా జగన్మోహిని మాయకు శ్రీకర్కు పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది. వేదవతి గారు, మీకు పూర్వ వైభవం వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మీరు 10 ఊర్లకు దేవత కదా. ఆ మాయ మీ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే మీరు 100 ఊర్లకు దేవత అవుతారు. మీ కుటుంబం బాగుంటుంది. మీరంతా సంతోషంగా ఉంటారు. వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేసేయండి. ఆ అమ్మాయి మీ ఇంటికి కోడలిగా రావటం మీ అదృష్టం అని చెప్పి మాతా జగన్మోహిని మాయ శక్తితో వేదవతి వాళ్లకు చెప్తూ ఉంటుంది. సరే జగన్మోహిని, మీరు చెప్పిన తర్వాత మేము దాన్నే ఫాలో అవుతాము. వెంటనే శ్రీకర్కి మాయకు పెళ్లి చేస్తాం, వెళ్ళొస్తాం మాతా జగన్మోహిని అని చెప్పి వేదవతి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంత మంచిగా మాతా జగన్మోహిని చెప్తుందని అసలు అనుకోలేదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మాతా జగన్మోహినిలో మాయ పంపించిన శక్తిని మాయ వెనక్కి తీసేసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.